హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మా బావ ఈవినింగ్ స్నాక్స్ ఏం చేస్తామని అడిగాడు. ఉల్లిపాయ పకోడీ చేసేనా అంటే సరే చేయమన్నాడు. మీలో ఎంతమందికి ఉల్లిపాయ పకోడీ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం. ఉల్లిపాయ పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామా. ముందుగా 4-5 ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. ఉల్లిపాయలని సన్నగా పొడవుగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయల్లో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ వరకు కారం, సాల్ట్ వేసి వాటిని అయితే కలిపేయాలి. నెక్స్ట్ దాంట్లోనే శనగపిండిని వేస్తూ వాటర్ పోసుకుంటూ కొంచెం బాగా కలిపేయాలి. అంటే ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి, శనగపిండి తక్కువ ఉండాలన్నమాట. ఉల్లిపాయ పకోడీకి శనగపిండి మరీ ఎక్కువైతే అసలు బాగుండదు. ఇలా కలిపిన పిండిని పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపేసుకున్న పిండిని అయితే ఆయిల్లో మనం వీడియోలో చూపించిన విధంగా వేసి అవి బాగా వేగిన తర్వాత మనం ఒక దాంట్లోకి అయితే తీసుకోవాలి. అప్పుడు మనకు ఉల్లిపాయ పకోడీ అయితే రెడీ అవుతుంది. నేనైతే ఈ విధంగా రెడీ చేసుకుంటాను. మీరు ఏ విధంగా రెడీ చేసుకుంటారో నాకైతే చెప్పండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.